సో అన్నిట్లో అదే వార్తలు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లాలు సంతోషమట. తెలంగాణలో మహిళలు ఆనందం. ఫ్రీ బస్సు స్కీమ్తో అన్ని సంబరాలే. అమ్మ గ్యారంటీకి అత్త గ్యారంటీకి ఇట్టే పోయి వస్తున్నారు. పర్సులో పెద్దగా డబ్బులు లేకున్నా పర్లేదు, తన తరపే కాదు భర్త వైపు వారింట్లో కూడా ఏ కార్యక్రమమైన హాజరు. నచ్చిన చీరలు కొనడానికి ఎక్కడి దాకైనా వెళ్తున్నారు. ఏ దేవుడు ఎంత దూరం ఉన్నను ఏ దేవాలయానికైనా రెడీ అవుతున్నారు. అమ్మలక్కలు కలిసికట్టుగా సరదా ట్రిప్పులు, స్పెషల్ ఈవెంట్స్, కిట్టి పార్టీలకు లాంగ్ టూర్ వెళ్ళి ఎంజాయ్. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్టీసీ ఫ్రీ బస్సులో ఆడపడుచుల ఆరాటాలు అన్నీ ఇన్ని కావు. ఫ్రీ బస్సు ఎక్కి 10 రూపాయల్లో భారీగా ట్యాక్స్ పే చేస్తున్నారు. మహాలక్ష్మి రైజింగ్ తెలంగాణ దండం సార్, మీకు దండం. ఇక నేను నో కమెంట్స్, ఇక నో కమెంట్స్. సబ్బండ వర్గాలు ఎవరు కూడా బతుకమ్మ ఆడరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఈ మహాలక్ష్మి పథకం గురించి నేను మాట్లాడదలుచుకోలే. అట్లాగే తులం బంగారం ఇచ్చేయాలి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, 2500 రూపాయలు కూడా చేతిలో పెట్టాలి, మా మహిళలను లక్షాధికారులను చేసిన తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అని చెప్తున్నా. ఓకే, ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, బిజీ కాదు గజిబిజిగా ఉన్నాడు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి. కేసీఆర్ ముచ్చటను తీర్చడానికి సర్కారు సిద్ధం. పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇండ్లు. మొదటి విడతగా లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి. నిజంగానే ఇందిరమ్మ ఇండ్లు అందరికీ పూర్తయి వస్తే పొంగులెట్టి గారు చాలా సంతోషపడతాం. నిజంగా వస్తే డెఫినెట్గా మేమే మిమ్మల్ని పిలిచి సన్మానిస్తాం. కానీ అది ఎప్పటికి వస్తుందో ఎప్పుడు ఇస్తారో దయచేసి మీరు అది కూడా ఒక ప్రకటనలు చేయండి. భూముల స్కామ్లో మరో కీలక పరిణామం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు. వంశీరామ్ బిల్డర్స్ ఎండి సుబ్బారెడ్డికి సహా 4గురికి నోటీసులు. ఈ నెల 16న విచారణకు రావాలని వెల్లడి. పిగ్లీపూర్లోని 17వ సర్వే నెంబర్లో 386 ఎకరాల్లో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు. రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్గా పనిచేసిన అమ్మాయిది కీలక పాత్ర. ఈ అమ్మాయి ఎందులో పెట్టలే, వేలు అన్నిట్లో పెట్టిండు. 40,000 కోట్ల ఆస్తులపైన అమయ్ కుమార్ సంపాదించుకుంటూ ఏదైతే అదైంది, తగ్గేదే లేదు. నన్ను ఎవడన్నా అరెస్ట్ చేసినా పైసలు ఇట్లా పడేస్తా, బయటికి వస్తా. ఉన్నది ఒక్కటే జిందగీ. ఒక ఏడాది సంవత్సరం కలెక్టర్గా చేసిన, 10 ఏళ్ళు కలెక్టర్గా చేసిన, జీవితకాలం నా పిల్లలు వాళ్ళ పిల్లలు తిని తరగని ఆశ సంపాదించుకోవాలి. అట్లనే కదా వెంకట్రామరెడ్డి కూడా పైకి వచ్చి కలెక్టర్గా రిజైన్ చేసేసి కేసీఆర్ బినామీగా ఉండి రాజపుష్పను ఏర్పాటు చేసుకున్నాడు. 3 పువ్వులు 6 కాయలుగా రాజపుష్ప బిజినెస్ నడుస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మరి జనార్దన్ రెడ్డికి బిజినెస్లు తక్కువనా, ఫౌండేషన్లు తక్కువనా? ఉన్నోడు ఎందుకండి కబ్జాలు చేస్తారు? లేనోళ్ళకి ఇవ్వచ్చు కదా. షాపింగ్ మాల్ లేవా మీకు? బిజినెస్లు చక్కగా అయితలేవా? అన్నిట్లో వేలు పెడతారు. ఆర్బీఐ ఆఫీస్ పేల్చేస్తాం. ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు మెయిల్. కార్యాలయంలో బాంబు పెట్టామంటూ మెయిల్ పంపిన ఆగంతకులు. తనిఖీలు చేసిన బాంబు డాగ్ స్క్వాడ్ బృందాలు. రష్యన్ భాషలో వచ్చిన ఈమెయిల్. దీనిపై ఆరాధిస్తున్న పోలీసులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కావాలని చేస్తున్నారు కుట్రదారులు. ఇవంతా కూడా నాకు తెలిసినంత వరకు బంగ్లాదేశ్ నుంచి నడుస్తూ ఉన్నది. మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ మారబోతుందా అంటే ఎస్, అవుననే చెప్పుకోవాలి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మరో 2 మావోయిస్టులు మృతి. తెలంగాణలో పెట్టుబడులు వచ్చేది ఎట్లా? రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కష్టమే. పీసీపీ అధికారుల పనితీరుతో రెడ్ కేటగిరీ. పరిశ్రమలను వ్యతిరేకిస్తున్న ప్రజలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమలు ఏర్పాటుకు ఇబ్బందులే. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి? ఫార్మాసిటీ, అంబుజా సిమెంట్, ఇథనాల్ పరిశ్రమలు రద్దు. సో ఇందులో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింది ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇందుకోసం ఈ బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామని తెలిపారు. మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్టుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి మంత్రి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్ని ఉత్తమమైన మాటలు ఉత్తుత్తి మాటలే తప్ప శాతంలో ఏం శాత కాదు. ఒక పక్కన అక్రమంగా ఇల్లీగల్గా పోయి బియ్యం అమ్ముకుంటా ఉన్నారు. క్వింటాళ్ళ బియ్యం మాయమైతా ఉంది. మరి ఏ మాఫియా తయారైంది తెలంగాణలో? సివిల్ సప్లైస్ చీకట్లకు ఎందుకు కూరుకుపోయిందని చెప్పి ఎఫ్సిఐ అడిగిన ప్రశ్నకు ఇంకా మీరు సమాధానం చెప్తలేరే. గత ప్రభుత్వం చెప్పట్లే, ఈ ప్రభుత్వం అసలే చెప్పట్లే. మరి ఆ దొంగలు ఎవరు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేరు? రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు? మళ్ళా సన్నాలకు 500 అంటారు, మొత్తం సున్నాలు కొట్టుకుంటూ కూర్చుంటారు. ఏం ఉత్తుత్తి మాటలు మాట్లాడతారు మీరు అన్నీ? సివిల్ సప్లైస్ ఇప్పుడే చీకట్లో మొగ్గిపోయింది. ఒక పక్క క్వింటాల బియ్యాన్ని మొత్తం మాయం చేసి లారీలలో వెనకపోంటి తరలిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు ఏం చేస్తున్నారు? మీకు తెలియదా ఎక్కడెక్కడ సంతకాలు పెడుతున్నారో, ఎవడెవడో ఏ మాఫియా వచ్చి లారీలు ఎత్తుకపోతున్నారో పైసలు లేకుండా, ఫ్రీగా పోయి అమ్ముకుంటున్నారో, ఇల్లీగల్గా పోయి అమ్ముకుంటున్నారో మీకు తెలియదా? ఏ నియోజకవర్గాల్లో ఇవి జరుగుతుందో మీకు తెలియదా? పుష్ప కాదు ఫైర్. పుష్ప అరెస్ట్ తొక్కిసలాటల ఘటనలో ఈ V6లో కూడా ఇదే వార్త. సో అన్నిట్లో ఇవే ఉన్నాయి. ఒకటేమో సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒక్కటే. అందుకే అంటున్నా, మీ తమ్ముడిని అరెస్ట్ చేయండి, మీ తమ్ముడిల్లు మీ అన్న ఇల్లు బుల్డోజ్ చేయండి. తమ్ముడో అన్నను నాకు తెలియదు, దుర్గం చెరువు కాడ ఉన్న ఇళ్లను బుల్డోజ్ చేయండి. సామాన్యుల బతుకుల్లో కొట్టినట్టు ఎవడు చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ మాటకు వస్తే ఓటుకు నోటు దొంగ కేసులో మీరు కూడా అరెస్ట్ కావాలి. అట్లాగే పిస్టల్ కావాల్సినటువంటి కేసులో కూడా మీరు అరెస్ట్ కావాలి. మరి ఎందుకైతే లేరు? 1800 కోట్ల గ్రాంట్ ఇవ్వండి, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ అట. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్. దీని గురించి నేను మాట్లాడతా. ఇవాళ అందరు ఇన్స్పెక్షన్ పోతున్నట్టు ఆకస్మిక తనిఖీలు. నిన్న ఒక మెసేజ్ వచ్చింది, నేను దాని గురించి మాట్లాడతా, ఒకసారి చూద్దాము. భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య, ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం, భార్యపై అనుమానంతోనే ఘాతుకం. ఈ అనుమానం పెనుభూతం. అనుమానం ఉన్నంతసేపు సంసారాలు ముందుకు పోవు. అంటే నీకేం సాతగాకనే నువ్వు అనుమానం పడుతున్నావు. మరి ఇట్లనే మాట్లాడాలి ఇట్లాంటి వాళ్ళకి. నీకేం చేతగాకనే నువ్వు అనుమానం పడుతావు, డౌట్లు వస్తూ ఉంటాయి రకరకాలుగా. నెక్స్ట్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు. మోహన్ బాబుకు నో బెయిల్, ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు.